వెల్కమ్ టు మీటింగ్ విత్ నేమ్ ప్రసాద్. మంత్రులకు టార్గెట్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికలకు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు మంత్రులు ఏదైతే వాళ్లకు ఇన్ఛార్జ్ గా నియమించి మంచి ఫలితాలు తీసుకొచ్చే విధానంలో ముందుకెళ్లారో అదే కోణంలో రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మంత్రులు సిద్ధంగా ఉండాలి. మంత్రులకు టార్గెట్ ఇవ్వబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఏదైతే జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలకు ఏదైతే ఇన్ఛార్జ్లుగా నియమించారో మంత్రులను, వాళ్ళు కూడా ఆ ఇన్ఛార్జ్లుగా నియమించిన ప్రాంతాల నుంచి కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. గ్రామ సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాగే ఫలితాలు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. ఏదైతే గ్రామ సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు కంపారిజన్ చేసుకుంటే దాదాపుగా 65% నుంచి 75% పైసలకు తీసుకువచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల ఆధ్వర్యంలో ఏదైతే ఈ విధానం తీసుకొచ్చారో రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అదే విధానంతో ముందుకు వెళ్ళాలి, మంచి ఫలితాలు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సమావేశంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి గ్రామ సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వము జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. అతి త్వరలో దాదాపు 3 నుంచి 5 రోజుల వ్యవధిలోని నోటిఫికేషన్ కూడా రానుంది. గ్రామ ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఒక సమావేశంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. చూడాలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఆదరిస్తారో, ప్రజలు ఎలా ఆశ్రయిస్తారో, ఎంత శాతం ఓట్లు వేస్తారో చూసుకునే పరిస్థితి ఉంటుంది. చూస్తూనే ఉండండి మీటింగ్. నేను ప్రసాద్.